వల్లభినేని వంశీ దుస్థితికి కారణమెవరు? వైసీపీలో సీఎం అయ్యేవాడా? వంశీ ఎదుగుదలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారా? నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాను, కానీ మీరు మాత్రం ఇక్కడే ఉంటున్నారు అని ఓ సినిమా డైలాగ్ను ఇప్పుడు జగన్ రిపీట్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా కులం తప్ప మరో అంశం జగన్ మైండ్లోకి రాదేమో, కానీ విజయవాడ జైలు ముందు నిలబడి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్న వల్లభినేని వంశీని తొక్కేయాలని చంద్రబాబు, లోకేష్ అరెస్టు చేయించారని అంటున్నారు. తన సామాజిక వర్గమని ప్రోత్సహిస్తున్నారు అని ఎప్పుడూ చెప్పే జగన్ ఈసారి తొక్కేసేందుకు అని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. ఒకవేళ ఆయనపై కేసులు పెట్టకపోతే, అరెస్టు చేయకపోతే జగన్ రెడ్డి ఆయన్ను సీఎం చేసి ఉండేవారా అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వంశీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవారు. రాజకీయ విమర్శలు చేసినా పద్ధతిగానే చేసేవారు. నియోజకవర్గంలో ఏదైనా తప్పుడు పని చేయాలన్నా చంద్రబాబు, లోకేష్ ప్రశ్నిస్తారని భయపడేవారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయన అందరిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుని అందరికీ కానివారైపోయారు. ఇప్పుడు ఆయనకు వైసీపీ నేతల సపోర్టు కూడా లేదన్నది బహిరంగ రహస్యమే. వదిలేశారు అంటారని కంటితుడుపు పరామర్శలు చేస్తున్నారు అంతే. పరిటాల రవి అనుచరుడనే గౌరవం ఆయనకు గతంలో టీడీపీ కార్యకర్తల్లో అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు వంశీని ఎవరికీ కాకుండా చేసింది జగన్ కాదా అంటున్నారు గన్నవరం నియోజకవర్గ ప్రజలు. మళ్ళీ ఆయనే ఎదుగుతున్నారని, చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అంటున్నారు. కనీసం అపాయింట్లు కూడా ఇవ్వని రోజులు జగన్కు గుర్తులేవా అని ప్రశ్నిస్తున్నారు. సర్వం కోల్పోయి జైల్లో పడిన వంశీ ఎన్ని రోజులకు బయటకు వస్తాడో తెలియదు, కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం మదనపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రోజు నోరు జారకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అంటోంది గన్నవరం ప్రజానీకం.